వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా లేదా? సో ముందుగా అందరికైతే ఫస్ట్ కొన్ని విషయాలు అయితే చెప్పాలి, దాని తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మా అక్కయ్య, నా ఓన్ సిస్టర్, మా అక్కయ్య అండ్ బావగారి మ్యారేజ్ యానివర్సరీ అండి. అక్కయ్య పేరు దివ్య, బావ పేరు సంతోష్. అక్క బావగారు మీకు మ్యారేజ్ డే శుభాకాంక్షలు, 16వ పెళ్లి రోజు శుభాకాంక్షలు అండి మీకు. సో మీరందరూ కూడా కింద కమెంట్ సెక్షన్ లో అక్కయ్యకి బావగారికి విషెస్ చేయండి, నచ్చితేనే చేయండి. సో ఇంకొకటి వచ్చేసి ఏంటిదంటే, అందరైతే హెల్తీగా ఉన్నారు కదా. నిన్న అడిగాను కదండి, అడిగిన తర్వాత చాలా మంది కింద కమెంట్ సెక్షన్ లో బాగున్నామని అంటుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. మీరందరూ బాగుండాలి అండ్ స్ట్రాంగ్ గా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అండ్ ముఖ్యంగా ప్రజెంట్ ఇప్పుడు గ్రూప్ 2 వాళ్ళు రాస్తున్నారు కదండి, ఏపీఎస్సీ వాళ్ళు. సో మీరు మీ అందరికీ, ఏపీఎస్సీ వాళ్ళే కాదు ఇంకా ఎగ్జామ్ ఎవరెవరైతే రాయబోతున్నారో వాళ్ళందరికీ మంచి విల్ పవర్ అయితే ప్రసాదించమని దేవుని మనసారా కోరుకుంటున్నాను. అయితే ఈ రోజు చెప్పేది చాలా విషయాలు ఉన్నాయండి. నిన్ననే చెప్పాను కదా మన ఛానల్ 9000 సబ్స్క్రైబర్స్ కి దగ్గరలో ఉందని. సో ఆ మైల్ స్టోన్ కూడా క్రాస్ అయిపోయిందండి. ఇప్పుడు 9100+ ఏమో ఉన్నట్టున్నారు. సో నిన్న 1 మిలియన్ వ్యూస్ వచ్చారని చెప్పాను కదా. నెక్స్ట్ నిన్ననే 9000 సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అయిపోయారు. సో ముఖ్యంగా 10,000 సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా సెలబ్రేషన్స్ చేసుకుందాము. అయితే అక్క వీడియోస్ పెట్టని అన్నారు, మళ్ళీ వస్తున్నారు ఏంటి అని అనుకోవద్దు. నేను చెప్తున్నాను కదండి, ఏదో ఒక సర్టెన్ టైంలో బంద్ చేస్తాను. మీరు వెయిట్ చేయండి. డైలీ 12 లేదంటే ఈవినింగ్ 4 లోపు రాలేదనుకోండి, ఇంకా ఆ రోజు వీడియో రానట్టే. సో ఇంకా అంటే ముందే చెప్పి అయితే బంద్ చేయను. చెప్పి ఎప్పుడైతే బంద్ చేస్తున్నానో అప్పుడు అసలు కుదరట్లేదు బంద్ చేయడానికి. ఏంటోనండి, అంటే ఈ మన మధ్య ర్యాప్ అనేది పెరిగిపోయింది. అంటే మేబీ మిగతా వాళ్ళ ఛానల్ కి, వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి ఇంత రిలేషన్ ఉంటుందో లేదో తెలియదు, కానీ డెఫినెట్ గా మిస్ అవుతున్నా అన్న ఫీలింగ్ నాకే వస్తుంది. అండ్ చాలా మంది మెయిల్ చేస్తున్నారు, అక్క మీరు మంచి ప్రిపరేషన్ టైంలో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోకండి, ఖచ్చితంగా డైలీ, నేను ఇక్కడ కమెంట్ పెడతాను చూడండి, డైలీ ఒక 5 minutes అయినా మమ్మల్ని మోటివేట్ చేయండి అని చెప్పేసి కమెంట్స్ చేస్తున్నారు. మెయిల్స్ అయితే, అక్క మిమ్మల్ని చూసిన తర్వాత నుంచే మళ్ళీ మేము ఎప్పుడో అంటే లాంగ్ బ్యాక్ బంద్ చేసాము, మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇస్తున్నారు, కొత్తగా అందరు అప్లై చేసుకోవచ్చు అని అన్నారు కదా. మిమ్మల్ని చూసాక మాకు చదవాలని అనిపించి మేము గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కి రాస్తామని అనుకుంటున్నాం. ఈ టైంలో మీరు వెళ్ళిపోతే మరి మమ్మల్ని ఎవరు మోటివేట్ చేస్తారు? ఎట్లా అట్లా చదువుతాం కదా. ఖచ్చితంగా డైలీ ఒక 5 minutes అయితే కనిపించండి వీడియోలో అని చెప్పేసి అంటుంటే నిజంగా హ్యాపీ అనిపించింది. మనకున్న టైంలో ఒక 5-10 minutes మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి అంటే స్పెండ్ చేయడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు అని అనిపించింది. ఈ 10 minutes నేను ఇంకెక్కడన్నా యాడ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒక్కొక్కసారి 10 కంటే ఎక్కువ అవ్వచ్చు. సో నేను మాక్సిమం అయితే 1/2 గంట అయితే పెట్టుకుంటానండి. ఒక 1/2 గంట నేను మిగతా నా ప్రొడక్టివ్ టైం అయితే నేను వేరే దగ్గర వాడుకుంటాను. సో మొత్తానికి చెప్పాల్సిన విషయాలు అయితే చెప్తానండి. ఇంకొకటి మెయిన్ థింగ్, చాలా హ్యాపీ అనిపించింది. చాలా మందికి గోన గన్నారెడ్డి అన్న గురించి తెలిసే ఉంటది. అన్న కూడా యూట్యూబ్ ఛానల్ది పెద్ద ఛానల్. అన్న వచ్చేసి మోటివేషనల్ ఇట్లానే వీడియోస్ తీస్తుంటారు అండ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. సో ఆ అన్న నిన్న మన ఛానల్ నిన్న పోస్ట్ చేసిన వీడియోకి ఇక్కడ నేను పెడతాను చూడండి స్క్రీన్ షాట్, కమెంట్ చేశారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అంటే మన ఛానల్ వీడియోస్ అనేటువంటి సజెషన్స్ లోకి వెళ్తున్నాయి అనమాట. అట్లా పెద్ద పెద్ద వాళ్ళు చూసి కమెంట్ చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అది నేను మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి. అయితే ఇంకా అదనమాట. ఇంకొకటి ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి, మనకు కరెంట్ అఫైర్స్ 1 year చాలా ఇంపార్టెంట్ కదండి. సో లాస్ట్ అంటే January 2023 నుంచి December 2023 వరకు, ఇప్పుడు ఎట్లాగో ఈ ఇయర్ నుంచి ఖచ్చితంగా అందరూ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు, అందులో నో డౌట్. మన ఛానల్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ సీరియస్ ఆస్పిరెంట్. మీరు నాతో పాటు హరీష్ అకాడమీ మీరు కూడా చదువుతున్నారని నాకు తెలుసు, చదవాలి కూడా. ఒకవేళ చదవకపోతే స్టార్ట్ చేయండి. January 1st నుంచి మీరు ఇట్లాంటి ఒక బండిల్ తీసుకోండి, పేపర్స్ బండిల్ తీసుకొని స్టార్ట్ చేయండి. అయితే ఓస్వాల్ బుక్స్ వాళ్ళు ఏం చేశారంటే ఫ్రీ తీసుకొచ్చారండి కరెంట్ అఫైర్స్. ఇట్లా ఎప్పుడైనా నాకు ఫ్రీ ఏమన్నా రిసోర్సెస్ కనిపిస్తే ఖచ్చితంగా నేను మీతో షేర్ చేస్తాను. అంటే వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను. అంటే నేనే కాదు, ఆ ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియాలి అని చెప్పేసి. అయితే నేను మన డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తానండి ఆ లింక్. మీరు జస్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే అమెజాన్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. లింక్ అమెజాన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీరు కిండిల్ వర్షన్ ఓపెన్ చేయండి. మనం ఖచ్చితంగా అది యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మన మొబైల్లో. అంటే సాఫ్ట్ కాపీస్ లాగా చదువుకోవడానికి బుక్స్ అట్లాంటివన్నీ కైండిల్ వర్షన్, కిండిల్ ఏదైనా అన్నట్టు. సో అది యూజ్ చేస్తారు కదా యాప్ లోకి వెళ్ళిపోండి. అక్కడ ఫ్రీ వర్షన్ క్లిక్ చేయండి, మీకు గూగుల్ డ్రైవ్ లోకి వెళ్ళి PDF అయితే ఓపెన్ అయిపోతుంది. 170 pages ఏమో ఉందండి. నేను నిన్న మొత్తం చూసాను అనమాట ఒకసారి. కరెంట్ అఫైర్స్ బాగుంది. సో అందుకని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనే ఖచ్చితంగా యూజ్ కదండి. మనం ఇప్పుడు UPSC ప్రిలిమ్స్ కూడా రాయబోతున్నాం కదా. సో పాస్ట్ 1 year కరెంట్ అఫైర్స్ అయితే మనకు ఇట్లా దగ్గర ఉండడం నా దృష్టిలో కొంచెం ఇంపార్టెంట్. అంటే మనం సేవ్ అవుతాం అనమాట. బయట డబ్బులు పెట్టి కొనే కంటే ఈ యొక్క PDF ఒకసారి చదివి చూడండి. మెయిన్ హెడ్లైన్స్ ఇచ్చారనమాట, ఏవేవి ఒక మంత్ కి ఇంపార్టెంటో. 12 నెలలలో ఒక్కొక్క నెలకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ బాగా హెడ్లైన్స్ ఇచ్చారనమాట. నేను ఇస్తాను. అది ఫ్రీ రిసోర్స్ అండి. ఫ్రీ రిసోర్స్ అంటే ఎవరైనా డబ్బులు పెట్టాలంటే కొద్ది గొప్ప ఆలోచిస్తారు, ఫ్రీ అంటే ఎవరైనా యూజ్ చేసుకుంటారు కదా. సో అందుకని చెప్తున్నానండి. మన ఛానల్లో చాలా మంది UPSC ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం UPSC కాదండి, గ్రూప్ 1 కి కూడా చాలా యూజ్ అవుతుంది. కరెంట్ అఫైర్స్ అనేది ఏ ఎగ్జామ్ కైనా సేమ్ కదా. సో నేషనల్ ఇంటర్నేషనల్ అనేటువంటి గ్రూప్ 1 లో అడుగుతారు, గ్రూప్ 2 లో అడుగుతారు. సో UPSC లో కూడా మెయిన్ కాబట్టి ఒకసారి చూడండి, చెక్ చేయండి. ఒకసారి ఫ్రీయే కదా, ఒకసారి PDF అయితే ఒకసారి చూడండి, జస్ట్ ఒక లుక్ ఇవ్వండి, హ్యావ్ ఎ లుక్. ఇంకొకటి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఈ టైంలో
నేను ఒకరు కమెంట్ చేశారండి, బ్రదర్ అక్క నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా, ఇప్పుడు గ్రూప్ 1 పడింది, నేను ఫస్ట్ టైం యూపీఎస్సీ సీరియస్ అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, మరి ఇప్పుడు నేను గ్రూప్ 1 మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, యూపీఎస్సీ మీద కాన్సన్ట్రేషన్ చేయాలా, రెండు వెంటనే పడితే ఏం చేయాలి, ఇట్లా ఇది ఆల్రెడీ May 26 డేట్ డిసైడ్ చేసేసారు, ఇప్పుడు ఇది కూడా మే కానీ జూన్ కానీ అంటున్నారు, అండ్ మెయిన్స్ కూడా సేమ్ డేట్స్ లో ఉంటున్నాయి, ఆల్మోస్ట్ సేమ్ మంత్ లో ఉంటున్నాయి కదా, ఎలా అంటే ఖచ్చితంగా కోయిన్సైడ్ అయితే కావండి, అసలు 100% కోయిన్సైడ్ కావు, కాకపోతే టైం గ్యాప్ అనేది ఇస్తారు, మేబీ మోర్ దాన్ 2 weeks అయితే ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి, పక్కా ఉంటాయి, ఎందుకంటే మనకు నెక్స్ట్ సాటర్డే సండే కలవాలి కదా వాళ్ళకి కూడా, సో ఇస్తారు నో డౌట్. సేమ్ అండి, సేమ్ సిచ్యువేషన్ 2022లో 2023లో నేను ఫేస్ చేశాను అనమాట. ఎటు చదవాలో అర్థం కాక యూపీఎస్సీకి టీఎస్పీఎస్సీకి మధ్యలో బ్యాలెన్స్ అనేది సరిగ్గా చేసుకోకపోవడం వల్ల యూపీఎస్సీ పోయింది, టీఎస్పీఎస్సీ కూడా ఫస్ట్ టైం పోయింది, సెకండ్ టైం మంచి మార్క్స్ వచ్చినాయి. సో నేను చేసే మిస్టేక్స్ మీరు చెయ్యొద్దు. ఏంటిదంటే అటెంప్ట్ బై అటెంప్ట్ నాలో చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఎలా అంటే ప్రతి అటెంప్ట్ కి మార్క్స్ పెరుగుతుంది, స్కోర్ పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది అనమాట. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ రీడింగ్ అండి. రీడింగ్ మనకు అన్ని నేర్పిస్తుంది, పర్ఫెక్షన్ కూడా నేర్పిస్తుంది. సో నేను చెప్తానండి అన్నిటికీ, ఇప్పుడు ఏదైనా సరే అంటే పెద్ద ఎగ్జామ్స్, మనకు నేషనల్ వైడ్ పెద్ద ఎగ్జామ్ అంటే ఐఏఎస్ అంటే యూపీఎస్సీ, స్టేట్ లో అయితేనేమో మనకు గ్రూప్ 1 అనేది పెద్ద. ఇవి రెండింటికి ఎన్సీఆర్టీస్ ఆర్ ద బేస్ అండి. ఇగో నేను అన్ని తెచ్చిపెట్టుకున్నానండి. సో ఎట్లా చదవాలి అని చెప్పేసి అయితే తెచ్చిపెట్టుకున్నాను. నేను ఫ్రీ రిసోర్సెస్ గురించి చెప్పాను, అంటే కరెంట్ అఫైర్స్ ఫ్రీ రిసోర్స్ చెప్పాను కదండి. సో ఇవన్నీ అనమాట నేను ఎలా చదవబోతున్నాను అని చెప్పేసి చెప్తాను. అంటే ముఖ్యంగా ఏంటిదంటే ఇప్పుడు ఈసారి కొత్తగా గ్రూప్ 1 అప్లై చేసే వాళ్ళు, అంటే మనం ఆల్రెడీ రాసినాం కాబట్టి మనకు తెలుసు ఎట్లా చదవాలి ఏంటి అనేది. ఇప్పుడు కొత్తగా గ్రూప్ 1 అప్లై చేసే వాళ్ళకి తెలియదు కదా ఎట్లా అంటే ఏం చదవాలి ఏంటి అని చెప్పేసి. సో వాళ్ళందరి కోసం అయితే చెప్తున్నాను. అంటే ఇది గ్రూప్ 1 కి యూజ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ కూడా మన యూపీఎస్సీ కూడా యూజ్ అవుతుందండి, ప్రిలిమ్స్ కి. ఈ అన్ని బుక్స్ అయితే చదివి పెట్టుకోండి. నేను చెప్పేది ఒకటేనండి, యూపీఎస్సీకి గ్రూప్ 1 కి సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ మనము తెలంగాణ ఎకానమీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ అంతే, ఈ మూడు కొంచెం సపరేట్ గా చదువుతాము. మిగతా అంతా సేమ్, ఎకానమీ, జోగ్రఫీ, హిస్టరీ, ఈ మూడే, మిగతా అన్ని సేమ్. సో ఈ బుక్స్ అండి, ఇవన్నీ మళ్ళీ ఈ లిస్ట్ అడగద్దు, నేను ఆల్రెడీ మన ఛానల్లో చాలా సార్లు ఎన్సీఆర్టీ బుక్ లిస్ట్ అని పెట్టాను. సో ఈ బుక్స్ ఏనండి మెయిన్, ఈ బుక్స్ విత్ పాలిటీ లక్ష్మీకాంత్ మీకు చాలా సార్లు చూపించాను కదా. సో ఇదనమాట. సో ఇవే బుక్స్ అండి చదవాల్సింది. ఇవి బుక్స్ మాత్రం ఖచ్చితంగా చదవండి. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఎన్సీఆర్టీస్, మీ అందరికీ తెలుసు, ఇది 9th టైం అవుతుంది నా ఎన్సీఆర్టీ రీడింగ్ వచ్చేసి. సో ఎప్పుడైతే దెబ్బతిన్నానో గ్రూప్ 1 ఫస్ట్ అటెంప్ట్ తర్వాత చాలా సార్లు చదివాను, మీకు కూడా చాలా సార్లు మన వీడియోస్ లో కూడా చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు నేను చదవబోయే అంటే రీడింగ్ అయితే 9th రీడింగ్ అనమాట. సో ఎన్నిసార్లు చదివినా కూడా నాకు బోర్ అనేది కొట్టదు, చాలా నచ్చుతాయి నాకు ఎన్సీఆర్టీ బుక్స్, చాలా నచ్చుతాయి. సో ఇవన్నీ మళ్ళీ చదవాలి. నేను మీకు చాలా సార్లు చెప్పానండి, నేను ఎప్పుడు ఈ ఎన్సీఆర్టీస్ చదివినా దేంతో స్టార్ట్ చేస్తానంటే దీంతో స్టార్ట్ చేశాను, 1,00,000 సార్లు చెప్పుకుంటాను నేను ఈ మాట. సో ఈ బుక్ కంప్లీట్ చేశాను నిన్న. సో ఇదైతే అయిపోయిందండి బుక్. ఇంకా ఇవన్నీ మెల్లమెల్లగా స్టార్ట్ చేస్తున్నా, ఒక్కొక్కటి అయితే చదివేస్తాను ఫాస్ట్ గా. ఎందుకంటే ఫస్ట్ టైం రీడింగ్ కి ఇన్ని అటెంప్ట్ లో, అంటే ఇన్నిసార్లు రీడింగ్ ఇచ్చిన దానికి చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు 3-4 days పట్టేది, ఇప్పుడు అవలీలాగా ఒక 2-3 hours లో కంప్లీట్ చేయగలుగుతున్నాను అనమాట ఎన్సీఆర్టీస్. అంటే అది ఎట్లా వస్తుంది అంటే ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రీడింగ్ ఇస్తేనే వస్తుంది. అండ్ ఇంకొకటి, యూపీఎస్సీకి మాత్రం ఖచ్చితంగా ఎన్సీఆర్టీస్ చదవాలి, కరెంట్ అఫైర్స్, అండ్ అట్ ద సేమ్ టైమ్ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయాలండి. ఇవి ప్రాక్టీస్ చేయాలి. నేనేమంటున్నానంటే ఈ బుక్స్ అన్ని చదివి పెట్టుకుంటే మీకు యూపీఎస్సీకి యూజ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కి కూడా యూజ్ అవుతుంది. ఆల్రెడీ మనకు తెలుసు ఫస్ట్ టైం క్యాన్సిల్ అయిన గ్రూప్ 1 ఎగ్జామ్ లో ఎన్సీఆర్టీస్ నుంచి యాజ్ ఇట్ ఈస్ బిట్స్ దిగినాయి, యాజ్ ఇట్ ఈస్ లైన్ కూడా చేంజ్ చేయలేదు, యాజ్ ఇట్ ఈస్ అట్లనే, కనీసం ఆప్షన్స్ కూడా చేంజ్ చేయలేదు. సో అందుకనే చెప్తున్నాను ఫ్రెండ్స్, బ్రదర్స్, సిస్టర్స్, మీ అందరు ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఖచ్చితంగా చదవండి. అండ్ ఏంటంటే పీవైక్యూస్ ఆర్ ద మేజర్ రోల్ అనమాట ఇందులో, మన యూపీఎస్సీలో కానీ టీఎస్పీఎస్సీలో కానీ పీవైక్యూస్ అండ్ ఎంసీక్యూస్. నేను చాలాసార్లు చెప్తూనే ఉన్నాను కదండి, ఎంసీక్యూస్ కూడా నేను ఏవైతే బుక్స్ తీసుకున్నానో వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎంత చదివినా అనేది ముఖ్యం కాదు, నేను ఇవన్నీ 9 సార్లు చదివినా 10 సార్లు చదివినా ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను అనేది ఇంపార్టెంట్. సో ఆ ప్రాక్టీస్ కూడా నేను ఆ బుక్స్ కూడా చదువుతున్నానని తెలుసు కదండి. ఒకసారి ఏమో మొత్తం 85% అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం ఉన్నదనమాట, అది కూడా కంప్లీట్ చేస్తాను. మళ్ళీ ఒకసారి ఇవన్నీ రీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ బుక్స్ పట్టుకుంటాను. అయితే కొత్తగా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎట్లా చదవాలక్క అని మెయిల్ చేస్తున్నారు కదా. సో ఫస్ట్ థింగ్ ఇదండి నా సిలబస్ కాపీ. ఇది అప్పుడు తీసుకున్నాను, 2022లోనే తీసుకున్నాను, చినిగిపోయి మొత్తం ఇట్లా అయిపోయింది పేజెస్ అన్ని. సో మొత్తానికి అయితే ఈ సిలబస్ కాపీ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి, ప్రింట్అవుట్ తీసుకోండి at any cost. సో ఇందులో ఒక్కసారి ప్రిలిమ్స్ మొత్తం ఒకసారి లుక్ చేయండి, అసలు ఏమేమి ఎగ్జామ్స్ ఉన్నాయి, అంటే ఏమేమి సిలబస్ ఉంది అని చెప్పేసి, ఏమేమి సబ్జెక్ట్స్ ఏమేమి సిలబస్ ఉందని. సో అందరికి డౌట్ ఏంటిదంటే ఈ జస్ట్ ఇక్కడ మనకు లైన్స్ ఇస్తారు. ఇప్పుడు కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, ఇది ఒక ఐడియా. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఈవెంట్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది నెక్స్ట్ ఎకనామిక్ అండ్ సోషల్, వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ, హిస్టరీ, ఇవన్నీ ఇచ్చారు. కానీ ఇందులో ఇప్పుడు వరల్డ్ జోగ్రఫీ, ఇండియన్ జోగ్రఫీ అని ఇచ్చారు. అంటే ఇండియన్ జోగ్రఫీ నేను ఎక్కడి వరకు చదవాలి అని చెప్పేసి చాలా మంది డౌట్ వస్తుంది. ఇదే కదా మీ డౌట్, చెప్తానండి. అందుకనే మెయిన్స్ కూడా ఆటోమేటిక్ గా నోటిఫికేషన్ లో ఇస్తారు, మెయిన్ సిలబస్ కూడా. సో మనం ఏం చేయాలంటే జాగ్రఫీ అని ఇచ్చారు కాబట్టి జాగ్రఫీ పాయింట్కి వెళ్ళాలి. ఇక్కడ జాగ్రఫీ పాయింట్కి వెళ్ళి జాగ్రఫీలో ఇండియాలో ఏమేమి సిలబస్ ఇచ్చారు, ఈ సిలబస్ అంతా మనకు ఈ బుక్స్ లో ఉంటది ఖచ్చితంగా. స్టాండర్డ్ బుక్స్ లోనైనా దొరుకుతుంది, 1-2 టాపిక్స్ మిస్ అయినా ఈ బుక్స్ లో లేకపోయినా. ఇప్పుడు
స్టాండర్డ్ బుక్స్ లోనైనా దొరుకుతుందండి. సో వాటిని ఖచ్చితంగా తీసుకొని, ఇప్పుడు జాగ్రఫీ స్టాండర్డ్ బుక్ జీసీ లియోంగ్, సో ఈ స్టాండర్డ్ బుక్ లో తీసుకొని ఖచ్చితంగా ఇందులో ఉన్న టాపిక్స్ అన్ని అందులో చదివేసేయండి. సో అందుకే అనమాట మెయిన్స్ ప్రిలిమ్స్ కన్సాలిడేటెడ్ గా చదవడం అంటే ఇదే అనమాట. ఇక్కడ మీరు జాగ్రఫీ అంటే ఏంటి, ఇప్పుడు తెలంగాణ హిస్టరీ అని ఇస్తాడు ఇక్కడ ప్రిలిమ్స్ లో. తెలంగాణ హిస్టరీ అంటే మీకు ఏం తెలుసు, తెలంగాణ హిస్టరీ ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఎంత వరకు చదివితే నేను ప్రిలిమ్స్ కవర్ చేసినట్టు అని డౌట్ వస్తుంది కదా. సో అందుకని చెప్పేసి మనం మెయిన్స్ కి వెళ్ళాలన్నమాట. కొత్తగా అంటే అప్లై చేసే వాళ్ళకి తెలియదు కదండి, అందుకని ఇంతగానో విడమర్చి చెప్తున్నాను అనమాట. ఇప్పుడు గవర్నెన్స్ ఉంది, గవర్నెన్స్ లో అక్క ఏం చదవాలి గవర్నెన్స్ అని అంటే అదే, అందుకే మళ్ళీ ఇక్కడికి రావాలి. గవర్నెన్స్ ఏ పేపర్ లో ఉంది, అసలు ఆ గవర్నెన్స్ లో ఏమేమి ఇచ్చిండ్రు హైలైట్ గా, పేపర్ 3 లో గవర్నెన్స్ లో లాస్ట్ థర్డ్ సెక్షన్ ఇందులో ఏమేమి ఉన్నాయి ఒకసారి ఇవన్నీ చూడండి. లుక్ అని ఖచ్చితంగా బిట్స్ ఇట్లానే వస్తాయండి, వేరేలాగా అస్సలు రావు. సో ఇదంతా అనమాట, ఇట్లా చదువుకోవాలి. చదివే విధానం ఇది నేను చెప్తున్నాను కదా. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ, స్టేట్ పబ్లిక్ పాలసీ, ఇవన్నీ అనమాట. ఇవి ఇక్కడ మెయిన్స్ లో ఇక్కడ ఏమేమి టాపిక్స్ ఇచ్చారో అవన్నీ చూసి చదువుకోవాలి. మళ్ళీ బుక్ లిస్ట్ అడగద్దు, నేను టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ అని పెట్టాను కదా. సో అదే బుక్ లిస్ట్ నాకు గ్రూప్ 1 కి కూడా నేను అదే వాడుతున్నాను. సో యూపీఎస్సీ బుక్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 నేను అన్ని నా దగ్గర ఉన్న బుక్స్ అన్ని చూపించానండి. అవే ఫర్ బోత్ యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ ఎగ్జామ్. సో అది ఇంకొకటి ది మోస్ట్, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో, ఇక ఇవ్వండి. నేను ఇవి కూడా చదవడానికి పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఎప్పుడో రాసుకున్నాను, ఎప్పుడు 26/6/23 లాస్ట్ ఇయర్ ఎగ్జామ్. అదే మనకు ఎప్పుడు ఎగ్జామ్ అయిపోయిన తర్వాతనేనా ఇది, అయిపోయిన తర్వాతనే అనుకుంటా. ఎందుకంటే ఇది దీనికి గ్రూప్ 4 గురించి రాసుకున్నాను అనమాట. ఇవన్నీ నేను ఆన్లైన్ లో చూసాను, గ్రూప్ 1 కి టైం సరిపోలేదు కాబట్టి అప్పుడు, ఎందుకంటే వెంటనే యూపీఎస్సీ తర్వాతనే గ్రూప్ 1 పడింది కదా. సో తెలంగాణ స్కీమ్స్ ఇవన్నీ ఒక దగ్గర రాసుకున్నానండి. తెలంగాణ స్కీమ్స్, స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ 2023, నెక్స్ట్ టీఎస్ బడ్జెట్ తో పాటు తెలంగాణ పాలసీస్ అనమాట. ఇవన్నీ రాసుకున్నాను అనమాట. ఇవన్నీ ఇందులో ఎందుకు రాసుకున్నారు అని అంటే, నేను అప్పుడు బుక్ తీసుకోలేదు, 3 సపరేట్ బుక్స్ ఉన్నాయి. సో అన్న దగ్గర, మెండ సురేష్ అన్న దగ్గర. సో ఆ అన్న ఏం చేస్తారంటే ఏ బుక్ రిలీజ్ చేసిన బుక్ అంతా ఒకసారి చదువుతాడు అనమాట. ఒక్కొక్క పేజ్ లో ఏమేమి ఉంది అని చెప్పేసి, ఒక్కొక్క బుక్ లో ఒక్కొక్క పేజ్ లో ఏమేమి ఉందని చెప్తాడు. నేను ఒక్కొక్క పేజ్ పాస్ చేసుకుంటూ రాశాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. ఎందుకంటే బుక్స్ మరి అప్పటికి నేను 3 బుక్స్ ఏమో తీసుకున్నాను, అండ్ అప్పటికి కరెంట్ అఫైర్స్ సోర్స్ అవి కూడా తీసుకున్నాను అనమాట. సో వాటికి చాలా అయినాయి, 1000 పైన అయినాయి. ఇంకా అంతకంటే నేను డబ్బులు ఎక్కువ అడగదలుచుకోలేదు అనమాట. సో అందుకనే నేను అవే తీసుకొని రాసుకున్నాను అనమాట. ఎంత బుక్ తీసుకున్నా అంత బుక్ అంతా చదవలేం కదా అని చెప్పేసి కొన్ని మెయిన్ అయితే అన్ని రాసుకున్నాను, ఇంపార్టెంట్. సో ఇవి కూడా అన్ని తీస్తానని చెప్పాను కదా నిన్న. అండ్ ఇంకొకటి, ఇవన్నీ నా యూపీఎస్సీ అటెంప్ట్స్ అంటే యూపీఎస్సీ నేను ఏమేమైతే అటెంప్ట్స్ ఇచ్చానో అవన్నీ బుక్లెట్స్ చూపిస్తాను. ఇది నా గ్రూప్ 1 2 టైమ్స్ రాసింది. ఇంత అంటే నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే, ప్రీవియస్ ఇయర్ ఖచ్చితంగా కావాలి అని చెప్తున్నాను కదా. 2019 ఇది, 2019 లో బి బుక్లెట్ వచ్చింది. నెక్స్ట్ 2021 లో, నెక్స్ట్ 2022 లో ఇది కూడా బిఏ. నెక్స్ట్ వచ్చేసి 2023 లో ఇక్కడ డి వచ్చింది అనమాట. సెట్ డి వచ్చేసరికి ఇంకా ఈసారి పాస్ అవుతా అని అనుకున్నాను. చూడాలి అసలు మార్క్స్ వచ్చిన తర్వాత అసలు ఎక్కడ పోయింది అనేది. సో ఇవన్నీ నా యూపీఎస్సీ 4 అటెంప్ట్స్ అండి. 4 అటెంప్ట్స్ ఇచ్చినప్పుడు ఇవి నా బుక్లెట్స్ అనమాట. ఒక అటెంప్ట్ ఇవ్వలేదు, అప్పుడు బేబీ 8-7 months ఏమో ఉండే. సో అప్పుడు కొంచెం ఎందుకులే రిస్క్ అని చెప్పేసి రాయలేదనమాట. ఇవి వచ్చేసి నా గ్రూప్ 1 2 టైమ్స్ పెట్టారు కదండి. ఒకటేమో October 16th పెట్టింది, ఇంకొకటి వచ్చేసి జూన్, నేను చెప్తూనే ఉన్నాను కదా, June 11th పెట్టింది. సో ఈ 2 పేపర్స్ కూడా ఎందుకు దగ్గర పెట్టుకున్నాను అంటే, యూపీఎస్సీ అంటే అవి మనం ప్రాక్టీస్ చేస్తాం ఇప్పుడు ఖచ్చితంగా. గ్రూప్ 1 కూడా ఎందుకు దగ్గర పెట్టుకున్నానంటే, నేను ఎప్పుడు డీ కూడా చేస్తానని చెప్పాను కదండి. సో అవన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను అనమాట. సో ఏంటిది, ఏ బుక్, ఏ అంటే ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. సో అవన్నీ మళ్ళీ ఒకసారి చూస్తే నాకు తెలుస్తుంది కదా అని చెప్పేసి నేను వీడియో పెట్టానండి, నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది చూడండి. సో ఇక్కడ కూడా అన్ని అంటే సెకండ్ టైం ఇచ్చినప్పుడు ఇందులో కరెంట్ అఫైర్స్ అన్ని సపరేట్ గా పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఏవేవి కరెంట్ అఫైర్స్ నిన్న కూడా సార్ చెప్పారు, ప్రవీణ్ సార్ చెప్పారండి హరీష్ అకాడమీలో. కరెంట్ అఫైర్స్ నేను డే స్టార్టింగ్ కరెంట్ అఫైర్స్ తో స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ కరెంట్ అఫైర్స్ లో సార్ కూడా చెప్పారు, మన అంటే సార్ది అందరు అనుకుంటారు అక్క ఇది పెయిడ్ కోర్స్ అని. పెయిడ్ కోర్స్ కాదండి, నేను మాక్సిమం ఫ్రీ రిసోర్సెస్ నుంచే చూస్తాను అనమాట. నా దగ్గర అన్ని డబ్బులు ఏం లేవు పెట్టడానికి. సార్ హరీష్ అకాడమీలో ఏమేమైతే న్యూస్ కవర్ చేశారో వాటిలో నుంచే దిగుతాయి. సార్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్క్రీన్ షాట్స్ తో సహా పెడతాడండి. అందరూ అక్క పేడా ఇది పేడా అంటే కాదు, నేను ఆ సార్ ఇచ్చిన యూట్యూబ్ ఛానల్లోనే చూసి చదువుతాను, రాసుకుంటాను కూడా. అంటే ప్రవీణ్ సార్ క్లాసెస్ కూడా యూట్యూబ్ ఛానల్లే, ఆ సార్ పర్సనల్ యూట్యూబ్ ఛానల్. అందులో కూడా సార్ ఏమేమైతే ఇంపార్టెంట్ చెప్తారో అవన్నీ నేను నోట్స్ రాసుకుంటాను, ఇవి ఫాలో అవుతాను. అక్క CA 360 తీసుకుంటే బెటర్ అంటే CA 360 తీసుకుంటే బెటర్. ఎలా బెటర్ అంటే కూడా చెప్తాను. సార్ చెప్పే కరెంట్ అఫైర్స్ ఛానల్స్ లో వచ్చేటి అంటే ఓన్లీ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, దాన్ని సబ్జెక్ట్ కి అనుసంధానం చేసి చెప్పట్లేదు సార్. కానీ CA 360 ఏంటంటే అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. అంటే చెప్పాలంటే ఆ సార్ ఇచ్చే CA 360 చదువుకొని కొన్ని లైట్ గా చదువుకొని పోయినా కూడా సబ్జెక్ట్ అంటే ఇప్పుడు ప్రిలిమ్స్, ఇప్పుడు ఈ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయితే క్లియర్ అవ్వచ్చు అనమాట. అంటే సార్ అక్కడ సబ్జెక్ట్ లింక్ చేసి చెప్తారనమాట. సో అది తేడా. ఆ ఒక్క బుక్లెట్ చదువుకొని పోయినా కూడా చాలా మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సార్ తో డైరెక్ట్ చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కమెంట్ సెక్షన్ లో కూడా నేను చాలా చూస్తానమాట. కేవలం CA 360 తీసుకొని ప్రిలిమ్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారంట. అంటే మేబీ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండి ఉండొచ్చులేండి, మరి మొత్తము CA 360 మీద డిపెండ్ అయి ఉండకపోవచ్చు. సో అదనమాట.
సో ఒకసారి అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ నేను చెప్పిన ఫ్రీ రిసోర్స్ చెప్పాను కదా, కరెంట్ అఫైర్స్ 1 ఇయర్, పాస్ట్ 1 ఇయర్, అది కూడా ఖచ్చితంగా చూడండి. అదొకసారి పీడిఎఫ్ చూడండి. అండ్ రెగ్యులర్ గా హరీష్ అకాడమీ ఫాలో అవ్వండి. అండ్ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే పర్చమ్ క్లాసెస్ కూడా చూడండి. నాకు ఈ పర్చమ్ క్లాసెస్ అని చెప్పింది ఎవరంటే లాస్ట్ ఇయర్ అంటే ఏపీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 2 లో ఒక టాపర్ అనమాట, అక్క దివ్య అక్క. సో తనని అడిగితే చెప్పింది అనమాట పర్చమ్ క్లాసెస్ చూడండి అని చెప్పేసి. యాక్చువల్గా పర్చమ్ క్లాసెస్ యూపీఎస్సీ కదా అక్క అంటే, లేదు గ్రూప్ 1 కి గ్రూప్ 2 కి కూడా చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి అనుండే. అది హిందీలో చెప్తారు, కానీ మనకు పీడిఎఫ్ వచ్చేసి ఇంగ్లీష్ లో ఉంటుంది వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్లో. డైలీ అది ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు కరెంట్ అఫైర్స్ గట్టెక్కుతారు అండ్ మిగతా సబ్జెక్ట్స్ కూడా కవర్ చేస్తారు వాళ్ళు అని అన్నారు. సో ఇంకా నేను కూడా అప్పటి నుంచి ఫాలో అయ్యాను అనమాట, లాస్ట్ ఇయర్ పైన అప్పటి నుంచి 1.5 year బ్యాక్ నుంచి. సో అదనమాట, అందుకే చెప్తున్నానండి. ఒకసారి పీవైక్యూస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అందుకని ఇవన్నీ బండిల్ ఇట్లా దగ్గర పెట్టుకున్నానండి. సో గ్రూప్ 1 పేపర్ కూడా, సో 2 times రాసిన గ్రూప్ 1 పేపర్, ఫస్ట్ టైం సెకండ్ టైం రాసిన గ్రూప్ 1 పేపర్. అండ్ ఈ బుక్స్ సిలబస్ కాపీ ఇగో ఈ రోజు ఇందాక కరెంట్ అఫైర్స్ రాసుకున్నాను హరీష్ అకాడమీలో చూసి. సో అందులో చాలా వచ్చాయండి, అంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. హెన్లీ పాస్పోర్ట్ గురించి, స్వయం గురించి, నెక్స్ట్ కర్ణాటక ఎనర్జీ అంటే మనకు ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ లో టాప్ వచ్చేసి కర్ణాటక అని, అన్ని ఇందాకే రాసుకున్నాను. జస్ట్ రాసుకొని ఒకసారి నేను చెప్పాను కదా నాది స్టార్ట్ చేశానని చెప్పేసి, అందులో ఒక బుక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సో ఎట్లాగే ఎకానమీ స్టార్ట్ చేశాను కాబట్టి ఈ రోజు రేపు ఎల్లుండి అంటే నెక్స్ట్ వీకెండ్ కల్లా ఈ ఎకానమీ మొత్తం అయితే కంప్లీట్ చేస్తాను, ఇంక్లూడింగ్ తెలంగాణ ఎకానమీ కూడా మాకు రాజు సార్ చెప్పారనమాట. సో అదొకసారి నాకు లాక్స్నెస్ లో కోచింగ్ తీసుకున్నానని చెప్పాను కదా, సో అప్పుడు సార్ ఇచ్చిన నోట్స్ ఇది చూసేస్తే నాకు తెలంగాణ ఎకానమీ అయిపోతుంది, అంటే ఇది కూడా అయిపోతుంది అనమాట, ఎన్సీఆర్టీ ఎకానమీ కూడా అయిపోతుంది. సో ఇంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి.